రాహుల్ గాంధీ గారు చేసిన కూర్పు 130 మంది 175 క్యాండిడేట్స్ లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మహిళలు 130 మంది. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీకి అంత దమ్ము లేదు. జనరల్ సీట్లలో 8 అసెంబ్లీ సీట్లను దళితులకు ఇచ్చినారు రాహుల్ గాంధీ గారు. 67 మంది యువకులకు సీట్లు ఇచ్చినారు. 19 మంది మహిళలకు సీట్లు ఇచ్చినారు. 13 మంది ముస్లిం మైనారిటీలకు సీట్లు ఇచ్చినారు. అందరిది కాంగ్రెస్ పార్టీ. ఏ కుటుంబానికో పరిమితమైంది కాదు, అందరిది కాంగ్రెస్ పార్టీ. నేను కోరుతా ఉన్నాను, మన రాష్ట్రం బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. రాహుల్ గాంధీ గారి ప్రధాని చేసుకోవడమే లక్ష్యంగా మనమందరం కలిసి పనిచేద్దామని 25 మంది ఎంపీలు 174 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అందరినీ గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన నాయకులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మే నెలలో ప్రధాని కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారి ప్రసంగానికి జేడీ శీలం గారు అనువాదం చేస్తారు తెలుగులోకి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. उमेन चांदी जी, रघुवीरा रेड्डी जी, केवीपी रामचंद्र राव जी, पल्लम राजू जी, जेडी सीलम जी, पार्टी लीडर्स, वर्कर्स, NSUI यूथ कांग्रेस, महिला कांग्रेस, सेवा दल, friends from the media, brothers and sisters, I would like to welcome all of you here today. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, మీడియా వారికి అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. I would like to start here by repeating our commitment to Andhra Pradesh. ఈ రోజు నా మరి మీతో మాట్లాడటాన్ని మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంకితమైందో అదే ఆంధ్రులకు ఇష్టమైనటువంటి అంశాన్ని నేను మాట్లాడదలుచుకున్నా. మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. ఓకే, Mic's working? Yeah, it's okay. So I would like to start by speaking to you about special status of Andhra Pradesh and all the commitments that were made to Andhra Pradesh. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు హక్కైనటువంటి ప్రత్యేక హోదా తరగతితోనే నేను నా మరి మాట్లాడటం, నా ప్రసంగాన్ని మొదలు పెడతాను. When Manmohan Singh ji committed to this state that we will give special status and that we will give what Andhra Pradesh deserved, it was not just an individual who made the commitment. It was the Prime Minister of India. ఆంధ్రులందరికీ కూడా ఏం కావాలో అని ఆలోచించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, అలనాటి ప్రధాని గారు ప్రత్యేక హోదా ఆయన పార్లమెంట్లో వాగ్దానం చేసినప్పుడు కేవలం ప్రధానమంత్రి, కేవలం మన్మోహన్ సింగ్ గారు ఒక వ్యక్తి కాదు చేసినటువంటిది, భారతదేశ ప్రధానమంత్రి ఆంధ్రులకు ఆ వాగ్దానం చేశారు. And it was a commitment made by the Prime Minister of India on behalf of India. భారత ప్రభుత్వం, భారతదేశం తరఫున ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా పార్లమెంట్లో హామీ ఇచ్చారు.
Mr. Modi has been Prime Minister for 5 years. మోడీ గారు ఈ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారన్న విషయం మీకు తెలుసు. And he has not fulfilled this commitment. ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా ఇంతవరకు ఆయన అమలు పరచలేదు. And frankly, I am surprised that the parties in Andhra Pradesh are not aggressively pushing for Mr. Narendra Modi to give Andhra what it has been promised. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఎందుకు మీరు ఆ రకమైనటువంటి ఒత్తిడి తేలేకపోయారు? చాలా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. మీరు ఎందుకు ప్రధానమంత్రి మోడీని మెడలు వంచి ప్రభుత్వాన్ని మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అనలేకపోయారు ఈ ప్రాంతీయ పార్టీలు? So it is not only a commitment made by the Congress party and Manmohan Singh ji, it is a commitment made by the country to Andhra Pradesh. And it is our commitment that we will give Andhra Pradesh special status the moment we come to power in Delhi. కేవలం కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ కాదండి, అన్ని పార్టీల వారు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అంత ప్రజలు, దేశ ప్రజల అందరి తరఫున భారతదేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయాన్ని తీర్చడానికి ఆంధ్రులకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఆ రోజు పార్లమెంట్లో అనౌన్స్ చేసింది. అది మనం ఇచ్చినటువంటి వాగ్దానం, దేశ ప్రజల సాక్షిగా మనం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వాగ్దానం. And we want Andhra Pradesh to be a shining example to other states. So we will support Andhra Pradesh in building itself into one of the most advanced states of the country. భారతదేశంలో కల్లా అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మారాలి, దాన్ని అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మనం అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మనం చేస్తా ఉన్నాను. In our manifesto, we have taken a historic decision. ఎన్నికల వాగ్దాన పత్రం కాంగ్రెస్ దానిలో ప్రత్యేకంగా మనం మనవి చేయడం జరిగింది. We have decided to help eradicate poverty from India once and for all. ఈ దేశంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలన చేయడానికి పూర్తి కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నది. When we were in power in the UPA, we removed 10 crore, more than 14 crore people from poverty. మనం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు దాదాపు 14 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుండి, ఆ పేదరికాన్ని నుండి బయటికి తీసుకొచ్చాం. వారికి ఆ పేదరికం అనేటువంటి తెలియకుండా చేసినటువంటి ఘనత 10 సంవత్సరాల యూపీఏ పాలనలో కాంగ్రెస్ పార్టీ సాధించింది అని చెప్తానికి సంతోషంగా ఉన్నది. We used Manrega, through which we gave jobs to millions of people. ఉపాధి హామీ పథకం కింద ఎన్నో లక్షల మరి పనులు చేయించాము. మరి పేదవారి చేత వారి జీవితాల్లో వెలుగు నింపాము అని చెప్తా ఉన్నాను. We gave thousands of crores to our women through the self-help group movement. వేల కోట్లు మరి డ్వాక్రా మహిళలకు, మరి స్వయం సంఘాలకు కూడా కేంద్రం నుండి 10 ఏళ్ల పాటు మనం డబ్బు పంపించిన సంగతి మహిళలందరికీ తెలుసు. Andhra showed direction to the whole country in the self-help group movement. పూర్తిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు దారి చూపి మాదిరి రాష్ట్రంగా ఈ మహిళా అభ్యుదయానికి, మహిళల ఉన్నతికి కృషి చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. We gave the right to food security to our country. మనము ఆహార భద్రత హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. Gave our children meals in the schools. మరి మధ్యాహ్న భోజనం మరి చదువుకునేటువంటి పిల్లలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మొదలు పెట్టబడింది. And we created a new law to protect the land of farmers, tribals, Dalits. మరి మీ అందరికీ తెలుసు 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని తీసుకొచ్చి రైతుల భూమిని ఎవరైనా తీసుకోవాలంటే రైతుకు సరైనటువంటి కాంపెన్సేషన్, వారికి పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి మరి ట్రైబల్స్, గిరిజనులకు వారి భూమిని